సైడ్కి. నమస్కారం అండి అందరికీ. మా ఇట్లు మీ లక్ష్మీ రవి కుటుంబం మరో అద్భుతమైన శివాలయ దర్శనంతో మీ ముందుకొచ్చింది. ఈ ఆలయం గురించి ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఎందరో భక్తులు మాత్రమే కాదు, ఎన్నో సినిమాలు, సీరియల్స్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగాయి. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. చివరిలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పబోతున్నాను. సో ఏంటంటే, మా చిన్నోడు చూసారు ఎట్లా దిగుతున్నాడో. అమ్మా నువ్వు కూడా ఫాస్ట్గా వచ్చేసే నాలాగా అని అంటున్నాడు. చూసారుగా, శివాలయం స్టార్టింగ్ పాయింట్ అండి ఇది. చూడండి ఎంత బాగుందో. ఈ గోపురాన్ని చూస్తుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేం. శివాలయంలోకి అడుగుపెట్టగానే గంటల శబ్దం, వేద మంత్రాలు, భక్తుల ఓం నమ శివాయ నామస్మరణ మనసంతా భక్తితో నిండిపోతుంది. మనం ఆలయం ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనకు 2 వేస్ కనిపిస్తాయండి. రైట్ సైడ్ ఏంటంటే స్టెప్స్ పై నుంచి మనం వెళ్ళేటట్టు వే ఉంటుందన్నమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొండ సైడ్ అనమాట, ఎక్కేటట్టు ఉంటుంది. సో అది నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తా. ఇదైతే స్టార్టింగ్ పాయింట్ అనమాట, మనం స్టెప్స్ పై నుంచి వెళ్ళటానికి. సో వీళ్ళైతే నాకన్నా ముందే ఎక్కిస్తున్నారు. మా పెద్దోడైతే నేనే ఫస్ట్ వెళ్తా అని చెప్పి చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడో. చూసారా చుట్టూ ఉన్న ప్రదేశం ఎంత బాగుందో. సో ఇట్లా అయితే మెట్లు నేను లెఫ్ట్ సైడ్ చెప్పాను కదండి, అటు సైడ్ నుంచి వస్తుంది. మీకు కనిపిస్తుంది కదండి ఆర్చ్, అక్కడ అటు సైడ్ ఉంటుంది. సో ఇదైతే స్టెప్స్ అనమాట, మెట్ల మార్గం అనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా ఫెస్టివ్ సీజన్లో అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఈ ఆలయం అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి సైడ్ చూసుకుంటే నవగ్రహాలు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవన్నీ ఇటు సైడ్కి మనకి రైట్ సైడ్లో ఉంటాయండి. చుట్టుపక్కల మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో, గ్రీనరీ చాలా బాగుంది కదా. అదంతా కొండ ప్రాంతమేనండి, కొండపైన ఈ ఆలయం ఉంటుంది. పెద్దోడు ఫస్ట్ నేనే అని చెప్పి వెళ్ళి అక్కడ నుంచొని వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడండి, నేనే ఎక్కేసాను రా అని. సో ఈరోజు ఏంటంటే మండే, మ్యాక్సిమం వీకెండ్ స్టార్ట్ కాబట్టి అంత రష్ అయితే ఏమీ లేదు. ఈరోజు స్వామివారి దర్శనం ఎంతో అదృష్టంగా జరిగిందండి. శివుడికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మన కష్టాలు తగ్గి మనసుకి ధైర్యం వస్తుందని పెద్దలు చెబుతారు. మీరు కూడా కామెంట్లో ఒకసారి ఓం నమః శివాయ అని రాయండి. ఈ ఆలయానికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. చాలామంది సినీ దర్శకులు కూడా ఈ ఆలయ అందాన్ని చూసి సినిమాలు, సీరియల్స్లో చిత్రీకరణ చేశారు. అందుకే ఈ ప్రదేశం భక్తులతో పాటు సినిమా అభిమానులకు కూడా చాలా ప్రత్యేకం. మా కుటుంబంతో కలిసి ఈ పవిత్రమైన క్షణాలను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రదేశాలకు కుటుంబంతో వస్తే భక్తితో పాటు మంచి జ్ఞాపకాలు కూడా మనతో ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో చివరిగా చూపించబోయే దృశ్యం మాత్రం మిస్ అవ్వకండి. చాలామంది ఈ ఆలయానికి వచ్చి కూడా గమనించిన ఒక ప్రత్యేకమైన విషయం. ఇంకా ఈ ఆలయం కార్తీక పౌర్ణమి మరియు శివరాత్రి పర్వదినాల టైంలో అయితే చూడడానికి మన 2 కళ్ళు సరిపోవండి. అంత బాగా పూలతో ఇంకా మిరుముట్లు గొలిపే రంగురంగుల చాలా లైట్లతో అలంకరించేస్తారు. మీరు తప్పకుండా ఈ ఆలయ దర్శించుకోవాలి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ ఆలయ చిరునామాను కామెంట్లో చెప్తాను. సో రిటర్న్ ఏంటంటే మనకి స్టెప్స్ పై నుంచి చెప్పాను కదండి, కొండ సైడ్ నుంచి చూపిస్తానండి. దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వేవ్ నుంచి వచ్చేస్తున్నాం అనమాట బయటికి. చూడండి ఎంత అందంగా ఉంది కదా టెంపుల్ అయితే. శివరాత్రి టైంలో ఇక్కడ అంతా శివుడు యొక్క పెద్ద పెద్ద చిత్రపటాలను లైటింగ్తో సెట్ చేసి చాలా బాగా అలంకరిస్తారండి. ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేనైతే శివరాత్రికి ఇక్కడికి వస్తానండి. చాలా బాగుంటుంది. ఇంకొకటి రవితేజ గారి మూవీ కూడా ఒక సినిమా ఇక్కడ చాలా హిట్ అయిన మూవీ, పెద్ద హిట్ అయిన మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారండి. మూవీ స్టార్టింగ్లో ఉంటుందండి. అదే కిక్ మూవీలో మీరు ఎంట్రన్స్లో చూస్తే వేణుమాధవ్ గారు ఇంకా రవితేజ గారు వస్తారు కదండి పెళ్లి గెటప్లో. ఆ సీన్ అయితే ఇక్కడే క్యాప్చర్ చేశారండి.
ఎంతమంది చూసుంటారో, ఎంతమంది ఈ శివాలయంకి వెళ్ళారో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో. ఈ ఆలయంలోకి వెళ్తే అస్సలు బయటకు రాబుద్ధి కాదండి. చాలా ప్రశాంతంగా, చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా పర్యావరణం ఎంత బాగుందో, చుట్టూ అక్కడ గ్రీనరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయాలు, భక్తి యాత్రలు, కుటుంబం బ్లాగ్స్ కోసం ఇట్లు మీ లక్ష్మీ రవి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ శివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హర హర మహాదేవ్. ఓకే అండి, సరే అండి, బాయ్ బాయ్.